48 గంటల తర్వాత అది ఇల్లు వదిలి వెళ్ళకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం ఆంటీ? ఓరి దేవుడా, నన్ను రక్షించు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒకవేళ అది వెళ్ళలేదనుకో, నేనే దాని జుట్టు పట్టుకుని బయటికి గెంటేస్తా. నువ్వెళ్ళి ఈ ఇంటికి సంతోషంగా కోడలుగా ఎలా రావాలో ఆలోచించు. నాకిప్పుడు సంతోషంగా లేదు, చాలా భయంగా ఉంది సర్లా ఆంటీ. ఆ రోజు ఒక సమస్య అయ్యింది, సూరజ్ బ్రహ్మచర్యాన్ని పోగొట్టి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని. కానీ ఇప్పుడు ఇంకో సమస్య తలనొప్పి పట్టుకుంది. ఇప్పుడు సూరజ్ బ్రహ్మచార్యం మాత్రం కాదు, పెళ్లి చేసుకున్న దీన్ని కూడా బయటికి తనివేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు సర్దుకుంటాయి సర్లా ఆంటీ? అరే నువ్వు దిగులు పడకమ్మా, 2 పనులు ఒకేసారి జరుగుతాయి చూడు. ఆ మహారాణి ఇంటి నుండి బయటకెళ్తుంది, నువ్వు నా కోడలుగా ఈ ఇంట్లోకి అడుగు పెడతావు. చూస్తూ ఉండు, నువ్వే నా సూరజ్కి భార్యగా, వాడి పిల్లలకి తల్లిగాను నువ్వే ఉండబోతున్నావు. అంతే. దేవుడా నన్ను రక్షించు, నా కోరికను నెరవేర్చు స్వామి. 11 గంటలు పూర్తయ్యాయి, ఇంకా 37 గంటలే మిగిలాయి. అంతా నేను అనుకున్నట్టే జరిగిందంటే ఈషా అప్పుడు శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. నా మొగతనాన్ని ఛాలెంజ్ చేసిపోయాడు, ఈ సూరజ్ని ఛాలెంజ్ చేసిపోయాడు. వచ్చిన కోపానికి ఒక్కొక్కడిని మక్కీలు వెరకొట్టాల్సింది. చేసుండొచ్చు కదా, దాని తర్వాత నన్ను ఇంటి నుంచి బయటకు పంపిలేవు కదా. పాపం బ్రహ్మచారి నువ్వు. మీరు మీరు నన్ను చూసి నవ్వట్లేదు కదా? లేదు. నేను ఇప్పుడు చూశాను. నేనెక్కడ నవ్వుతున్నాను? క్రికెట్ ఆడుతున్నావురా? ఇదిగో వస్తున్నాను. ఇంకా 37 గంటలు. 37 గంటలు అవ్వని, ఆ తర్వాత ఒక్కొక్కడిని వెతికి పట్టుకొని చావ కొడతాను. అది మీరు చూస్తారు. అంటే నేను కొట్టడం వీడియో తీసి పంపిస్తాను, అప్పుడు చూసుకోండి. అలాగైతే నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఆలోచిస్తారా? సూరజ్, నిజం చెప్పు, నేను వెళ్ళిపోయాక నా గురించి ఆలోచిస్తావా? ఏం చేస్తున్నారు? బాబాయ్ మీరు కూడా రండి, మాతో క్రికెట్ ఆడండి. సరే పద వెళ్దాం. నిదానంగా, మెల్లగా మెల్లగా. గుడ్ గుడ్. ఇంకొంచెం పైకి, కొంచెం ట్రై చేయి, ఇంకొంచెం. వెరీ గుడ్. నిదానంగా పెట్టే, మెల్లగా. ముందు కంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వాడి సొంత కాళ్ళ మీద వాడెప్పుడు నిలబడతాడు. ఫిజియోథెరపీ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇప్పటికి ఇంకా ఫిట్ అయ్యి నడవడానికి వీలుగా ఉంటుంది. కానీ మెంటల్గా కాదు. కానీ ఆయన నడవడానికి మీరు కొంచెం తరచూ మోటివేట్ చేయండి. ఓకే, వస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. అనురాగ్, నీ తమ్ముని నడిపించటానికి నువ్వు ఏం చేయాలో అది చెయ్యి. వాడు ఇలా వీల్ చైర్లో కూర్చుంటాం చూస్తే నా మనసుకు బాధేస్తుంది. వాడిని నిలబెట్టి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న. నాన్నేం కోరుకుంటున్నారు నీకు అర్థం కావట్లేదా? నువ్వు నీ సొంత కాళ్ల మీద నిలబడరా, మన నాన్నలాగా ధైర్యంగా. లేకపోతే జీవితాంతం వీల్ చైర్లోనే ఉంటావు.
ఆ బాబాయ్కి చాలా కోపం వచ్చేసింది. పొయ్యిలో ఉన్న కట్టెలు తీసుకుని అలాగే ముక్కలు ముక్కలుగా చేసేశారు. కానీ అక్కడున్న రౌడీల్ని ఒక్క దెబ్బగును కొట్టలేదు బాబాయ్. కానీ దాని బదులుగా బాబాయ్ చేతుల్ని కట్టేసుకున్నారు. ఆ? నువ్వు నిజంగా చెప్తున్నావా? అవును మామయ్య, సూరజ్ నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. 14 గంటలైంది, ఇప్పటి వరకు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు, ఎవరిని కొట్టలేదు. అయ్యో బాబోయ్. నిజంగా నువ్వు వాడిని మార్చేస్తే అది గొప్ప విషయంగా ఉంటుంది. అంటే ఏ సూరజ్ దక్షిణం వైపు వెళ్ళాడో ఇప్పుడు తూర్పు వైపు వస్తున్నాడు. కానీ ఒకవేళ ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు నిజంగా వెళ్ళిపోతావా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కదా. ఆయిషా వెళ్ళి తీరాలి. పోతే పోని, దరిద్రం వదిలిపోయినట్టే. అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ వదిన మాకు ఇచ్చిన డబ్బుల్లో పెద్ద బండరాయి పడుతుంది. ఓరి భగవంతుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే పెనంలో అట్టు పొయ్యిలో పడినట్టు అయ్యింది. నువ్వు వచ్చి 2 రోజులే అవుతోంది. ఆలోపు ఇంట్లో ఒక మనిషి అయిపోయా. నేను నిన్ను కోడలుగా చూడలేదు, కూతురుగా చూస్తున్నాను. నువ్వు లేకుండా ఈ ఇల్లు బోసిపోతుంది. మొత్తానికి ఒకరోజు పూర్తయిపోయింది. ఇంకెంత, కొన్ని గంటలే. నటించాల్సిన అవసరం లేదు, నువ్వు మేల్కొనున్నావు నాకు తెలుసు. సరే, ఇంకొన్ని గంటలు ఓపిక పట్టు. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు బెడ్ అంతా హాయిగా కాలు చాపుకొని పడుకో. అప్పుడు తాడు కూడా తీసేయి. నేను నిన్నొకటి అడిగాను. ఏంటి? నేను వెళ్ళిపోయాక నన్ను తలుచుకుంటావా లేకపోతే పూర్తిగా మర్చిపోతావా? నాకు నిద్ర వస్తుంది. తను అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. అంటే ఈ కథ పూర్తిగా ముగియలేదు. ఒకవేళ నేను వెళ్ళిపోయాక వీడే వచ్చి మళ్ళీ నన్ను తీసుకొస్తాడనుకుంటా. కానీ బ్రహ్మచారి నుంచి ఇలాంటి విషయాలు ఊహించచ్చా? చూడు, ఈ శ్యామ్ ఇద్దరు ఒకరికొకరి కోసం పుట్టలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడున్న వాళ్ళందరికీ మంచిది.